Hi students, welcome back to my channel. And January 2026 ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి గుడ్ న్యూస్. నేను వాళ్ళ కోసం ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అదే రోబో సిరీస్ 3.2 వర్షన్. ఈ వర్షన్లో నేను మెయిన్ 200 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి two cars A and B start from rest and move for 10 seconds on a straight road. Two cars ఉన్నాయంట. సో టూ కార్స్, దిస్ ఇస్ ద రోడ్. ఈ రోడ్ మీద టూ కార్స్ ట్రావెల్ అవుతున్నాయి. ఏంటి, ఫస్ట్ కార్ ఏ అండ్ కార్ బి. అదే దే స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బోత్ కార్స్ ఏ అండ్ బి 0. ఓకే, నా ఇక్కడ 2 ఇంటర్వెల్ తీసుకున్నాడు. మూవ్ అండ్ ఫర్ 10 seconds on a straight road. మొత్తం ఇంటర్వెల్స్ వచ్చేసి 10 seconds. Okay, now car has acceleration 10 meter per second square for the first 5 seconds. The first 5 seconds, the acceleration of the A car is 10 meter per second square. Now 5 meter per second square for the next 5 seconds. The acceleration of the A car is what is that? 5 meter per second square. 5 meter per second square. Okay, this is about the car A. Now the car B has an acceleration 5 meter per second square for first 5 seconds. Now the car B acceleration is 5 meter per second square for first 5 seconds. Next 5 seconds, the acceleration of the car B is it is a 10 meter per second square. My question is that the distance traveled by car A, we call SA. The distance traveled by car B is SB. Now we have to find the relation between the distance SA and SB. So the distance traveled by A car is greater than distance traveled by car B. Otherwise, it is less than distance traveled by A car less than distance traveled by B car, and both are same. Both distance are same. లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ బై బీ కార్ అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది మోడల్ ప్రాబ్లమ్ ఇన్ ద జేఈ మెయిన్స్ లో. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, వాడు ఏం మాట్లాడుతున్నాడు, సో డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, యాక్సిలరేషన్ టైం ఇచ్చాడు. అంటే మనకు తెలుసు స్లోప్ ఆఫ్ ది వీటి గ్రాఫ్ ఏమవుతుంది, యాక్సిలరేషన్ అవుతుంది. అదే అండ్ మన డిస్టెన్స్ కావాలంటే వీటి గ్రాఫ్ కి డిస్టెన్స్ కావాలంటే మనం ఏరియా కనుక్కుంటాం. అంటే లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద గ్రాఫ్. అండ్ ఎక్స్ యాక్సెస్ టైం తీసుకున్నా, వై యాక్సెస్ మీద వి తీసుకున్నా, వెలాసిటీ తీసుకున్నా. ఓకేనా, స్లోప్ ఆఫ్ VT graph, that is dv by dt, is called as a